శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 20వ తేదీ నుండి 25వ తేదీలోపుగా అనుకోని ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ స్త్రీతో ఒక్క మాట అనండి చాలు. అసలు ఆ స్త్రీ ఎవరు, ఏం జరగబోతుంది తదితర వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా కష్టాన్ని చూసి భయపడరండి. వీరికి ఉన్నంత మొండితనం ఎవ్వరికి ఉండదని చెప్పాలి. ఒక పని అంటే కష్టమో నష్టమో పూర్తి చేసే వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది చెప్పినా వదిలిపెట్టరు. వీరి జీవితంలో ముందున్నారని చెప్పడంలో సందేహమే లేదండి. ఎందుకంటే వీరిది కష్టార్జితం. వ్యాపారానికి సంబంధించి కావచ్చు, జీవితానికి సంబంధించి కావచ్చు, రిస్క్ తో కూడుకున్న నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం ఎంతో కష్టపడతారు. ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం ఫెయిల్ అయినా, లేకపోతే ఏదైనా పని ఫెయిల్ అయినా తన అసమర్థత వల్లే పోయింది అంటారు. కానీ ఇతరుల మీద నిందలు వేసే తత్వం కాదు, ఇతరులను నిందించే తత్వం, వాదించే తత్వం కాదు. అందరితో కలిసి ఉంటారు. ఎవరి మీద అయినా అమితంగా అభిమానాన్ని పెంచుకోరు. అలాగే ఎవరికి కూడా దగ్గరగా ఉండే ప్రయత్నం చేయరు. తనకు కావాల్సిన సహాయాన్ని ఇతరుల తరపు నుండి పొందుకుంటారు. కానీ మనుషుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడానికి ఇష్టపడరు. విడిపోయాక, బంధాలు తెంచుకున్నాక బాధపడడం వీరి యొక్క నైజమని చెప్పొచ్చు. కొన్నిసార్లు ఎందుకు విడిపోతున్నారో తెలియకుండా విడిపోతూ ఉంటారు. బంధాలతో అమితంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కావున అలాగే బంధుత్వాలు పెంచుకొని విడిపోయాక బాధపడడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రాశి యొక్క చిహ్నం పరంగా చూస్తే గనక అన్నింటినీ కూడా న్యాయ అన్యాయాలు బేరీస్ వేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. కావున కష్టం ఎక్కువగా ఉంటుంది. వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎమోషన్స్ ని బ్యాలెన్స్ గా ఉంచుకుంటారు. వివాహ విషయాల్లో తొందర పడకండి. ఎందుకంటే మీ జీవితంలో వచ్చేటటువంటి జీవిత భాగస్వామి వల్ల అదృష్టం పెరగబోతుంది. కావున సరి అయిన వ్యక్తులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సంతానం విషయంలో ఎవరైతే ఎంతో కాలంగా బాధపడుతున్నారో వారిలో కొంతమంది ఈ సమయంలో శుభవార్తలు వినబోతున్నారు. మీ ఇంట్లో అమ్మవారు లేదా చిన్ని కృష్ణుడు అడుగులు పడబోతున్నాయి. ఇక రాజకీయ విషయాల్లో అయితే గనక వీరి యొక్క ఏమైతే ప్రణాళికలు, తెలివితేటలు ఉన్నాయో వాటిని మాత్రం ఎవ్వరూ తట్టుకోలేరండి. వీరు ఇతరుల ఆలోచనలను ఏమైతే ఉన్నాయో వాటిని ముందుగానే పసిగట్టి వాటికి పై ఎత్తులు వేస్తారు. ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో వీరు నేర్పరులుగా చెప్పుకోవచ్చును. అలాగే ఈ రాశి వారి జాతకుల ప్రధాన బలం ఏమిటంటే వాక్చాతుర్యం. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే గుణమో, తమకు కావలసిన పనులను ఇతరులతో చెప్పి చేయించుకోవడమో, వారి మాటే వేదంలాగా వినేటటువంటి తత్వాన్ని ఎదుటి వారికి అలవాటు చేస్తూ ఉంటారు. అయితే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి జాతకులు డిసెంబర్ మాసం చివరి వరకు మాత్రం దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఎందుకంటే వాహన ప్రమాదాలు జరిగే సూచనలు అధికంగా ఉన్నాయి. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం లేదా ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉంటారో వారికి ఒక మాట చెప్పి వెళ్ళండి. ఖచ్చితంగా బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లుల్లిపాయలు తీసుకుని వెళ్ళడం మంచిది. మీరు నడిపేటటువంటి వాహనాలు ఏమైతే ఉన్నాయో వాటికి నిమ్మకాయలు కానీ ఏదైనా యంత్రాలు కానీ కట్టుకున్నారో వాటిని మార్చుకోవడం మంచిది. వెల్లుల్లిపాయకు మాత్రం ప్రమాదాలు తగ్గించే శక్తి అధికంగా ఉందంటూ శాస్త్రం చెప్తుంది. దూరపు బంధువుల నుండి శుభకార్యక్రమ ఆహ్వానాలు ఈ సమయంలో అందుకుంటారు. అలాగే స్నేహితుల విషయంలో కూడా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. సమాజ సేవలో కూడా అధికంగా పాల్గొంటారు. ఎప్పుడూ కూడా తన దగ్గరే డబ్బు ఉండాలనే మనస్తత్వం ఉండదు. తాను సంపాదించిన దానిలో ఎంతో కొంత దానం చేయాలనుకుంటారు. స్నేహితుల విషయంలో మాత్రం చాలా ప్రేమను చూపిస్తారు. ఈ రాశి వారికి ఏమిటంటే గనక విహార యాత్రలు ఏమైతే ఉన్నాయో ఈ సమయంలో ఎంతో కాలంగా వెళ్ళాలి అనుకుంటున్న ప్రదేశాల్లో సందర్శించాలి
ప్రవేశించే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.